ప్రతి సంవత్సరం మన క్యాలెండర్లో చివరి పేజీ అయిన డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు మనందరిలో మనసుల్లో ఒక తెలియని ఆనందం, ఉత్సాహం మొదలవుతుంది. ఎందుకంటే ఇది ఆ సంవత్సరానికి చివరి నెల కాబట్టి. అందరూ ఈ సంవత్సరం ఎలా గడిచింది అని ఒకసారి గుర్తు చేసుకుంటూనే మరొక పక్క కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటారు. వాతావరణం కూడా చాలా సంతోషంగా మారిపోతుంది. చలి మెల్లమెల్లగా పెరుగుతూ ఉదయం పూట మంచు కురుస్తూ ఒక రకమైన పండుగ వాతావరణం మన చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. అయితే డిసెంబర్ నెల అంటే కేవలం ఇయర్ ఎండింగ్ పార్టీస్ లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. మన తెలుగు వాళ్ళకు మరియు హిందువులకు ఆధ్యాత్మికంగా కూడా ఈ నెల చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. దేవుడికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన పండుగలు, పూజలు, వ్రతాలు ఈ నెలలోనే ఎక్కువగా వస్తుంటాయి. గుడి గంటల శబ్దాలు, అయ్యప్ప శరణము, ఉదయమే వినిపించే సుప్రభాతాలు, ఇలా అంతా భక్తిమయంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చెక్కుకోబోయే 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో భక్తిభావం మరింత ఎక్కువగా ఉండబోతోంది. ఎందుకంటే గీతా జయంతి, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, అయ్యప్పస్వామి మండల పూజ లాంటి చాలా పెద్ద పెద్ద పండుగలన్నీ ఈ ఒక్క నెలలోనే వరుసగా రాబోతున్నాయి. ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంది. మరి ఈ పండుగలు ఏ రోజున వస్తున్నాయి, వాటిని ఎందుకు జరుపుకుంటాం, ఆ రోజున మనం ఏం చెయ్యాలి, మన పెద్దలు ఏం చెప్పారు అనే విషయాలను ఇప్పుడు చాలా క్లియర్గా, వివరంగా తెలుసుకుందాం. భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి వేడుకలు. మనం మొదటగా మాట్లాడుకోవలసిన పండుగ గీతా జయంతి. హిందువులందరికీ పరమ పవిత్రమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత అని అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఒక దేవుడి పుస్తకం మాత్రమే కాదు, మనిషి ఎలా బతకాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని నేర్పించే ఒక గొప్ప జీవన విధానం. అసలు ఈ గీతా జయంతి అంటే ఏంటి అనే సందేహం చాలామందికి రావచ్చు. మహాభారత యుద్ధం లేదా కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో అర్జునుడు తన సొంత వాళ్లను అంటే తన తాతలను, గురువులను, సోదరులను చంపలేక, యుద్ధం చెయ్యలేక బాణాలు కింద పడేసి బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పి జీవిత సత్యాలను బోధించాడు. ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ గొప్ప మాటలనే మనం భగవద్గీత అని పిలుస్తాము. సాక్షాత్తు ఆ దేవుడి నోటి నుంచి ఈ మాటలు వచ్చిన రోజు కాబట్టి ఆ భగవద్గీత భూమి మీదకు వచ్చిన రోజునే లేదా పుట్టిన రోజునే మనం గీతా జయంతి పేరుతో ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సాధారణంగా ఇది మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు, నెలలన్నింటిలో నేను మార్గశిర మాసాన్ని అని. అంటే ఈ నెల దేవుడికి అంత ఇష్టమన్నమాట. అయితే ఈ 2025 సంవత్సరంలో ఈ గీతా జయంతి డేట్ విషయంలో చాలామందికి చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ఎందుకంటే క్యాలెండర్లో తిథులు చూస్తే ఏకాదశి తిథి నవంబర్ 30వ తేదీ రాత్రి 9:29 స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఈ తిథి ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం రాత్రిపూట తిథి ఎప్పుడు వచ్చింది అనే దానికంటే ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంది అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టే మనం పండుగ జరుపుకుంటాం. అలా చూసుకుంటే డిసెంబర్ 1వ తేదీ ఉదయం సూర్యుడు ఉదయించే టైంకి ఏకాదశి తిథి ఉంది కాబట్టి మనం డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి జరుపుకోవాలి. ఆ రోజు సోమవారం వచ్చింది. ఈ రోజున మనం ఏం చెయ్యాలి అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గర్లోని కృష్ణాలయం లేదా విష్ణువాలయానికి వెళ్లడం చాలా మంచిది. చాలామంది ఈ రోజున ఇస్కాన్ దేవాలయాలకు వెళుతుంటారు. అక్కడ గీతా పారాయణం జరుగుతుంది. వీలైతే మీ ఇంట్లో ఉన్న భగవద్గీత పుస్తకాన్ని తీసి అందులో ఉన్న కొన్ని శ్లోకాలను చదవడం లేదా కనీసం వినడం చెయ్యాలి. అర్జునుడికి కృష్ణుడు చెప్పినట్లుగా మనం కూడా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అని ఈ రోజున మనం గుర్తు చేసుకోవాలి. దీనివల్ల మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. భక్తికి ముగ్గుల సందడికి వేదిక. ధనుర్మాసం ప్రారంభం. ఇక డిసెంబర్ నెలలో మనకు గీతా జయంతి తరువాత వెంటనే గుర్తొచ్చే మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ధనుర్మాసం. మన తెలుగు రాష్ట్రాల్లో ధనుర్మాసమంటే ఒక ప్రత్యేకమైన కళ ఉంటుంది. పల్లెటూర్ల నుంచి సిటీల వరకు వాతావరణం మారిపోతోంది. సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడో ఆ రోజు నుంచే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది.
ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది సరిగ్గా నెల రోజుల పాటు ఉంటుంది. మళ్ళీ 2026 జనవరి 14న సంక్రాంతి పండుగతో ఈ ధనుర్మాసం పూర్తవుతుంది. ఈ ధనుర్మాసం స్పెషాలిటీ ఏంటంటే ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించడానికి చాలా పవర్ఫుల్ టైం అని పెద్దలు చెబుతారు. ఈ నెల రోజులు దేవతలు తెల్లవారుజామునే నిద్రలేచి విష్ణువును పూజిస్తారట. అందుకే మనం కూడా సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేస్తే మంచిదని నమ్ముతారు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త దొరకాలని ఈ నెలలో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి లేదా ఆండాళ్లు తల్లి శ్రీకృష్ణుడిని లేదా రంగనాథస్వామిని భర్తగా పొందడానికి ఈ నెలలోనే కఠినమైన వ్రతం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమె రాసిన తిరుప్పావై అనే పాశురాలను ఈ నెలలో ప్రతిరోజు గుడిలో చదువుతారు. ఈ నెల రోజులు మన తెలుగువారి ఇళ్ల ముందు సందడి వేరే లెవెల్లో ఉంటుంది. చలి విపరీతంగా ఉన్నా సరే ఆడవాళ్లు పొద్దున్నే చాలా త్వరగా లేచి చన్నీటి స్నానాలు చేస్తారు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు లేస్తారు. ఆ ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి వాటిని బంతిపూలతో గుమ్మడి పూలతో అందంగా అలంకరిస్తారు. వీధుల నిండా హరిదాసుల కీర్తనలు భజనలు వినిపిస్తూ ఉంటాయి. గంగిరెద్దులను తీసుకువచ్చేవాళ్లు కూడా కనిపిస్తారు. సాయంత్రం పూజల కంటే ఉదయం చేసే పూజలకే ఈ నెలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ప్రతిరోజు విష్ణువాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ప్రసాదంగా పొంగలిని లేదా దద్దోజనాన్ని దేవుడికి పెట్టి అందరికీ పంచుతారు. ఈ నెల రోజులు ఇంట్లో ఏ శుభకార్యాలు అంటే పెళ్లిళ్లు గృహప్రవేశాలు వంటివి చెయ్యరు. కేవలం దేవుడి పూజకు మాత్రమే ఈ నెల కేటాయించబడింది. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప మండల పూజ. ఇక డిసెంబర్ నెలలో మనకు రోడ్డు మీద ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేది నల్ల బట్టలు వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు. శబరిమల యాత్ర చేసే భక్తులకు ఈ డిసెంబర్ నెల చాలా చాలా కీలకం. ఎందుకంటే శబరిమల యాత్రలో ముఖ్యమైన ఘట్టం ఈ నెలలోనే ఉంటుంది. సాధారణంగా నవంబర్ నెల మధ్యలోనే శబరిమల గుడిని తెరుస్తారు. అక్కడి నుంచి భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష చేస్తారు. దీనినే మండల దీక్ష అంటారు. ఇది సామాన్యమైన విషయం కాదు. చలికాలంలో ఉదయాన్నే చన్నీటి స్నానం చేయడం, కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం, నేలమీద పడుకోవడం, కేవలం శాకాహారం మాత్రమే తినడం, దురలవాట్లకు దూరంగా ఉండటం లాంటి కఠినమైన నియమాలను భక్తులు పాటిస్తారు. ఇలా 41 రోజుల దీక్ష పూర్తయిన తరువాత డిసెంబర్ 27, 2025 నాడు శబరిమల ఆలయంలో మండల పూజ జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఈవెంట్. కేరళలోని శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి బంగారు అంగీని అలంకరించి పూజ చేస్తారు. ఈ పూజ చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారు. ఈ పూజ అయిపోయాక గుడిని కొద్ది రోజులు అంటే ఒక 2-3 రోజులు మూసేస్తారు. మళ్లీ జనవరిలో జరిగే మకర విలుక్కు లేదా మకర జ్యోతి దర్శనం కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం గుడిని మళ్లీ తెరుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులు నెత్తిన ఇరుముడి కట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప అని గట్టిగా అరుస్తూ అడవి మార్గంలో నడిచి ఆ 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకు వెళ్తుంటారు. ఆ స్వామి శరణుఘోషతో శబరిమల కొండలు మారుమోగిపోతాయి. ఈ దీక్ష వల్ల మనిషికి క్రమశిక్షణ, ఓర్పు, భక్తి అలవడతాయని నమ్ముతారు. కాబట్టి అయ్యప్ప భక్తులకు ఈ డిసెంబర్ నెల అంతా చాలా పవిత్రమైన సమయమని చెప్పవచ్చు. ముక్కోటి ఏకాదశి వైభవం, వైకుంఠ ఏకాదశి. డిసెంబర్ నెల చివర్లో వచ్చే మరో అతిపెద్ద పండుగ మరియు హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. దీన్నే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. పురాణాల ప్రకారం చూస్తే పాల సముద్రం మీద ఆదిశేషుడి పాన్పు మీద పడుకునే విష్ణుమూర్తి 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చే రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు. లేదా ఆ రోజు వైకుంఠం తలుపులు తెరుచుకుంటాయని అంటారు. అందుకే దీనికి అంత పవరుంది. సాధారణ రోజుల్లో కంటే ఈ రోజు దేవుడిని దర్శించుకుంటే వచ్చే పుణ్యం చాలా రెట్లు ఎక్కువ అని నమ్ముతారు.
ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 2025 మంగళవారం రోజున వస్తోంది. ఈ రోజున వైష్ణవాలయాల్లో అంటే విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి గుడులలో ఉత్తర ద్వార దర్శనం అని ఒక స్పెషల్ దర్శనం ఉంటుంది. సాధారణంగా గుడికి తూర్పువైపు ద్వారం ఉంటుంది. కాని ఈ ఒక్క రోజు మాత్రమే గుడికి ఉత్తరం వైపు ఉండే తలుపులను తెరుస్తారు. ఆ ద్వారం గుండా దేవుడిని దర్శించుకుంటే మనం అంతకు ముందు చేసిన పాపాలన్నీ పోయి చనిపోయాక స్వర్గానికి లేదా వైకుంఠానికి వెళ్తామని మళ్లీ జన్మ ఉండదని భక్తుల నమ్మకం. అందుకే తెల్లవారుజామునుంచే భక్తులు తిరుమల, భద్రాచలం, యాదాద్రి, సింహాచలం లాంటి గుడుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో నిలబడతారు. చాలామంది ఈరోజు మొత్తం ఏమీ తినకుండా కఠిన ఉపవాసం ఉంటారు. పండు, నీళ్లు కూడా తీసుకోకుండా ఉండేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాగే రాత్రిపూట నిద్రపోకుండా దేవుడి పాటలు పాడుతూ, విష్ణు సహస్రనామం చదువుతూ, పురాణాలు వింటూ జాగారం చేస్తారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మర్నాడు అంటే ద్వాదశి రోజు ఉదయం గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుని అప్పుడు ఉపవాసం వదులుతారు. ఈ పండుగతో మనుషుల్లో భక్తిభావం ఉప్పొంగుతుంది. డిసెంబర్ 30న ఈ పండుగ రావడం వల్ల సంవత్సరం చివర్లో దేవుడి ఆశీస్సులు తీసుకుని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే అవకాశం మనకు దక్కుతుంది. ముగింపు: ఆధ్యాత్మికంగా కొత్త సంవత్సరానికి స్వాగతం. మొత్తంగా చూసుకుంటే 2025 డిసెంబర్ నెల ఒక మామూలు నెల కాదు. ఇది ఆధ్యాత్మికంగా, సాంప్రదాయంగా ఎంతో విశిష్టత ఉన్న నెల. నెల మొదట్లో డిసెంబర్ 1న గీతా జయంతితో భగవంతుడి సందేశంతో మొదలై, మధ్యలో డిసెంబర్ 16న ధనుర్మాసం చలిగాలులతో, రంగురంగుల ముగ్గులతో, భజనలతో ఊపందుకుంటుంది. చివరికి డిసెంబర్ 30న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశితో ఈ ఏడాది ఎంతో గొప్పగా ముగుస్తుంది. ఇన్ని పండుగలు ఒకే నెలలో రావడం నిజంగా విశేషం. ఈ పండుగలన్నీ మనం ఆనందంగా జరుపుకోవాలి. మన బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి, మన సంప్రదాయాలను, ఆచారాలను పిల్లలకు నేర్పించడానికి ఇదొక మంచి సమయం. దేవుడిని ప్రార్థిస్తూ గడిచిన సంవత్సరంలో జరిగిన మంచిని గుర్తు చేసుకుంటూ, జరిగిన చెడును మర్చిపోయి కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఈ డిసెంబర్ నెల మనకొక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఈ పండుగలన్నీ మీ ఇంట్లో సుఖసంతోషాలను నింపాలని, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుందాం. పండుగ రోజుల్లో మీ దగ్గరలోని గుడికి వెళ్లడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అందరితో కలిసి పండుగ జరుపుకుంటేనే ఆ కిక్ వేరుగా ఉంటుంది. ఆ ఆనందం రెట్టింపవుతుంది. టీవీల్లో పూజలు చూడటం కంటే ప్రత్యక్షంగా గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే మనసుకు కలిగే ప్రశాంతత వేరుగా ఉంటుంది. చివరగా ఒక చిన్న మాట: పైన చెప్పిన తేదీలు మరియు సమయాలు అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్న సమాచారం మరియు పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి. అయితే కొన్నిసార్లు మనం ఉండే ప్రాంతాలను బట్టి లేదా మన కుటుంబ సంప్రదాయాలను బట్టి పండుగ జరుపుకునే విధానంలో లేదా చిన్న చిన్న టైమింగ్స్లో మార్పులు ఉండవచ్చు. ఉదాహరణకు స్మార్తులు, వైష్ణవులు పండుగ జరుపుకునే తేదీల్లో ఒక్కోసారి తేడా రావచ్చు. కాబట్టి పండుగ జరుపుకునే ముందు మీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ లేదా మీ దగ్గరలోని పండితులను కానీ అడిగి క్యాలెండర్ను ఒకసారి చెక్ చేసుకుని నిర్ధారించుకోవడం మంచిది. ఈ డిసెంబర్ నెల మీకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగల్చాలని, ఆ దేవుడి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీ వద్దకు చేరుతుంది. సర్వేజనా సుఖినో భవంతు.